हरि ओम तत्सत् ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। भारती देवी नमोस्तुते, सरस्वती देवी नमोस्तुते, वाग्देवी नमोस्तुते, భారతీ దేవి నమోస్తుతే. అమ్మవారిని విశేషముగా మనం శరన్నవరాత్రులు సందర్భముగా సేవించుకుంటూ ఉన్నాము. ఎంతో భక్తి భావనతో వివిధ రూపాలలో అమ్మవారిని దర్శించుకునే విధానముగా ఉన్నటువంటి శరన్నవరాత్రులు. మరి ఈ రోజున సరస్వతి అమ్మవారు, సరస్వతి అని చెప్పనంటే విద్యాస్వరూపిణి, విద్యారాణి, వాగ్రాణి. మరి అమ్మ అనుగ్రహముతోనే మానవులకు సకల విద్యలు సంప్రాప్తింపబడతాయి. వేదవ్యాసుల వారి యందు నిలిచి 18 పురాణములు, 18 ఉపపురాణములు, ఇంకా భారతం, భాగవతం, ఎన్ని గ్రంథాలు ఆయన నుంచి లోకంలోకి వెళ్ళబడ్డాయి. అవన్నీ కూడా రావటం అని చెప్పనంటే ఆ జగన్మాత అమ్మవారు సరస్వతి అనుగ్రహము ఉన్నటువంటి వారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ఎక్కడున్నా కూడా పూజనీయతని పొందుతాడు. అందుచేత మనం జీవితంలో శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అమ్మవారి ద్వారా ఇవ్వబడ్డటువంటి శాస్త్రాధ్యయనం చేసినట్లయితే దానివల్ల మనస్సు శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి లోకములో ఒక పూజనీయతను పొందే విధానము కూడా ఏర్పడుతుంది. అందుచేత సరస్వతి పుత్రులు అని చెప్పి అంటారు. మహాత్ములందరూ కూడా సరస్వతీ పుత్రులు, లక్ష్మీపుత్రులు అని చెప్పి అంటూ ఉంటాం. లక్ష్మీపుత్రులు అంటే ధన సంపదలు ఉన్నటువంటి వారిని లక్ష్మీపుత్రులుగా మనం చెబుతూ ఉంటాము. కానీ సరస్వతీ పుత్రులు ఉన్నదే వారు అన్ని చోట్ల పూజింపబడే విధానముగా ఆ మహానుభావులు ఉంటారు. అందుచేత జీవితంలో ధనాన్ని సంపాదించడం అనేటువంటి అంశము ఉన్నప్పటికీ కూడా ముఖ్యముగా విద్యను సంపాదించాలి. విద్యా వినయ సంపన్నే. విద్య వచ్చే కొద్దీ వినయం ఏర్పడుతుంది. విద్య వల్ల ఆత్మజ్ఞానం పొందే అవకాశము ఏర్పడుతుంది. అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహమును పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు చిన్నప్పుడే సకల విద్యలను ఆయన ఆపోషణం పెట్టేసేశాడు. అమ్మవారి అనుగ్రహం 4 వేదములు, సమస్త శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేసేసాడు. కారణం ఏంటంటే అమ్మ అనుగ్రహం ఉన్నటువంటి వారికి వచ్చేస్తాయి. కాళిదాసు అమ్మ అనుగ్రహముతో సకల విద్యలను ఆయన సంప్రాప్తింపజేసుకున్నాడు. అట్టనే తెనాలి రామలింగడు, ఆయన కూడా అమ్మ అనుగ్రహముతోనే విద్యను అతడు సంప్రాప్తింపజేసుకున్నాడు. కాబట్టి ప్రకారముగా మానవులు విద్యను అధ్యయనం చేయాలి. అది విద్యా విహీనుడు ఏమంటారు? విద్యా విహీన పశువి సమాన అని చెప్పి అంటారు. విద్య లేకపోతే పశువుతో సమానముగా అనే భావనగా చెప్పుకురావటం మనం వింటూ ఉంటాం లోకంలో. అందుచేత ప్రధానముగా మనం ఈ సరస్వతి అమ్మవారిని సేవిస్తున్నాం, కొలుస్తున్నాం, నివేదనలు పెడుతూ ఉన్నాం, మరి భక్తిభావంతో ఆరాధిస్తున్నాం. కానీ అమ్మవారి ద్వారా ఇవ్వబడ్డటువంటి ఏ యొక్క జ్ఞాన సంబంధమై ఉన్న శాస్త్రం ఉన్నదో దాన్ని ముఖ్యంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గృహములో మన బిడ్డలకు కూడా అలాంటి మరి జ్ఞానాన్ని అందించాలి. ఎంతోమంది మహాత్ములు మనకి చక్కటి శాస్త్రాన్ని అందించారు. అవన్నీ రావటం అంటే అమ్మ అనుగ్రహమే. ఆ విధముగా వచ్చినటువంటి వాట్లను మనం అధ్యయనం చేయటమే కాకుండా మన బిడ్డలకు కూడా అలాంటి యొక్క మరి సరస్వతి అమ్మవారి విద్య అధ్యయనం చేయించినట్లయితే వాళ్ళు మంచి సంస్కారవంతులుగా మెలిగే అవకాశం ఉంటుంది. ఈనాడు చూసినట్లయితే లోకంలో మరి వ్యక్తులు సంస్కారహీనులుగా ప్రవర్తించే విధానం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటని చెప్పనంటే వారికి సరైనటువంటి ఆధ్యాత్మికత అనేటువంటిది అందించకపోవటం కారణము. పూర్వకాలంలో చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి పద్యాలు నేర్పేవారు. సుమతి పద్యాలు, వేమన పద్యాలు, భాగవత పద్యాలు ఎంత బాగా ఉంటాయి చెప్పండి. ఇవన్నీ కూడా నేర్పడం కారణముగా వాళ్ళు మంచి సంస్కారవంతులుగా తయారయ్యే అవకాశం ఏర్పడుతుంది. మనం ఈనాడు సరస్వతి అమ్మవారిని చక్కగా అలంకరింపజేసి నివేదనలు సమర్పించుకుని ఏదో నమస్కారం చేసుకుంటాం, మొక్కుతాం, మంచిదే, భక్తి భావన మంచిదే.
కానీ ఆ యొక్క దానికి చిహ్నం ఏంటని చెప్పనంటే సరస్వతి అమ్మవారిని సేవించడం అని చెప్పనంటే మరి ఆ అమ్మవారి ద్వారా ఇవ్వబడ్డటువంటి మరి ఆధ్యాత్మిక విద్యను అధ్యయనం చేసినట్లయితే దానివల్ల అమ్మ అనుగ్రహాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. మనం ఒక్కొక్క రూపములో అమ్మవారిని సేవిస్తున్నాము అని చెప్పనంటే ఆయా రూపములలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అది గ్రహించాలి. ముఖ్యంగా ఏమి దుర్గమ్మ సేవిస్తున్నామంటే ఆ దుర్గా దేవతలో ఉన్నటువంటి విశేషణాలు ఏమిటి, గాయత్రి మాతను సేవిస్తున్నామంటే ఆ గాయత్రి మాత విధానంలో ఉన్నటువంటి విశేషణాలు ఏమిటి, ఇవన్నిటిని గ్రహించగలిగితే మన జీవితం సగదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. ఊరకే అలంకరణ చేసి శోభాయమానంగా దర్శింపజేసుకుని పూజ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఒక్కొక్క దేవతలో ఉన్నటువంటి ఆ విశేషణాలు, ఆ గొప్పతనాలు అవి అధ్యయనం చేయాలి. వాటి ద్వారా మనం మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మరి సరస్వతి అమ్మవారు ఆరాధన చేస్తూ ఉన్నాం కాబట్టి సరస్వతి అమ్మవారు అని చెప్పి అన్నప్పుడు జ్ఞానస్వరూపిణి, విద్యాస్వరూపిణి ఏమి, అందుచేత ఆ విద్యను మనం ధారణ చేయాలి. ఏ విధంగా పరమశివుడు మరి ఆ గంగను ధారణ చేశాడో, గంగాధరుడయ్యాడో, అట్లాగా మనం కూడా సరస్వతి జ్ఞానాన్ని ధారణ చేసి మన జీవితాన్ని పావనం చేసుకోవలసి ఉంటుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు లోకానికి అంతటి జ్ఞానాన్ని ఆయన అందించాడు అమ్మ అనుగ్రహముతో. మరి ఆ చిన్నతనంలోనే 16 వయసు, చిన్న వయసు, చాలా చిన్న వయసు, భగవద్గీతకు భాష్యం రాశాడు. అనగా గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద శిష్యరికం చేసి వారి వద్ద విద్యాధ్యయనం చేసి వారి చిన్నతనంలోనే భగవద్గీతకు భాష్యం రాశాడు, ఉపనిషత్తులకు భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. ఇంకా చక్కటి జ్ఞానాన్ని లోకానికి అందిస్తూ 150 గ్రంథాలు ఆయన గారు రాశారు చిన్న వయస్సు. కారణం ఏంటంటే అమ్మ అనుగ్రహం, శారదా అనుగ్రహం. అందువల్లే మరి శంకరాచార్యుల వారు తన యొక్క పీఠాలలో సర్వజ్ఞ పీఠము అనేటువంటి ఆ పీఠానికి శారదా పీఠం అనేటువంటి పేరు పెట్టాడు. అందువల్ల అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి అంతటి గొప్ప జ్ఞానాన్ని ఆయన పొందగలిగాడని చెప్పిన భావనలో ఆయన గారు శారదా పీఠము, శారద అంటే అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఏమి. అందుచేత అమ్మ అనుగ్రహం ఉన్నట్లయితే మానవులు చక్కటి విజ్ఞానమును, సుజ్ఞానమును పొంది తరించే అవకాశము ఏర్పడుతుంది. వివేకానందుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని లోకానికి అందించాడు, ఎంత సాహిత్యం అందించాడు. కారణం ఏంటని చెప్పనంటే అమ్మ అనుగ్రహం. అందుచేత మనం ఈనాడు ఈ శరన్నవరాత్రులుగా అమ్మవారిని విశేషముగా పూజ చేసుకునే విధానములో మరి ఇందా చెప్పుకున్నట్లుగా ఏ ఏ అవతారములో ఏ ఏ విశేషణాలు ఉన్నాయో అవన్నిటిని మనం ముఖ్యంగా అధ్యయనం చేసి వాటిని జీవితంలో కొంత చక్కగా ఆహ్వానించాలి విద్యని. అందుచేత మరి చూసినట్లయితే భగవద్గీత పరమాత్మ ద్వారా ఇవ్వబడ్డట్లు భగవద్గీత అమ్మవారు జగన్మాత ఏమి అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి అమ్మవారుగా భగవద్గీతను కొలుస్తూ ఉన్నారు, గీతామాత అని చెప్పని అంటారు. ముఖ్యంగా లోకములో మరి ఉన్నటువంటి స్త్రీమూర్తులు, అమ్మగారులు అందరూ కూడా మరి సరస్వతి అమ్మవారిని చక్కగా మరి ఉపాసించే విధానములో ఆమె ద్వారా ఇవ్వబడ్డటువంటి శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయాలి. ప్రధానంగా భగవద్గీత శ్లోకాలు బాగా రావాలి. ఇంకా వేరే శాస్త్రాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మరి ఆసక్తి మేరకు అధ్యయనం చేయటం మంచిది. మరి అంత లెక్క పోలేకపోయినా కనీసం ఒక్క భగవద్గీత, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకి, 108 ఉపనిషత్తులు, అట్లనే భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాగశ్రీ, అద్వైత భావాన్ని ప్రబోధింపజేసేటువంటివి అన్నీ కూడా అనేక గ్రంథాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయి. లౌకికంగా లోకంలో ఎన్నో ఉన్నాయి, నవలలు అంటారు, ఇంకా ఏవేవో చెప్పుకొస్తారు. అలాంటి వాటి వల్ల మనసు మరి కుదుటపడే విధానం కాదు. ఆధ్యాత్మికమే విద్యాస్వరూపిణి అమ్మవారు. అధ్యాత్మ విద్యానాం అని భగవద్గీత చెప్పేటువంటి మాట.
అధ్యాత్మ విద్యా విద్యానాం, అన్ని విద్యలలో కల్లా అధ్యాత్మ విద్యయే విద్య. దానివల్ల మనస్సు సగబడుతుంది, ఆరోగ్యము కుదుటపడుతుంది, మంచి సుఖమయ జీవితము ఏర్పడుతుంది, జీవిత పరమార్థము సిద్ధించే అవకాశము కలుగుతుంది. అందువల్ల ఎంతోమంది మహాత్ములు అమ్మవారి కృపకు పాత్రులై లోకానికి చక్కగా మంచి జ్ఞానాన్ని వాళ్ళు అందించారు. ఇప్పుడు పోతన ఆయన సహజ కవి అని చెప్పని అంటారు పోతనని. ఆయన ఇచ్చినటువంటి భాగవతం ఎంత అద్భుతమైనటువంటి రసాస్వాదముగా ఉండేటువంటి భాగవతం. అది ఎట్లా వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం, లోన ఉన్నటువంటి భారతీయ అమ్మవారి అనుగ్రహముతో అంతటి మహత్తరమై ఉన్నటువంటి మరి పురాణ గ్రంథం భాగవతం. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడింసు యోగీంద్రన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాదవేయేటికిన్ గాధల్ మాధవసేము శీతరణి సాంగత్యంబునన్ గాక దుర్మేదం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛ మదః క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామిత అంబోనిధిన్. ఎంత అద్భుతమైనటువంటి రచనా విధానం అంతా వచ్చిందని చెప్పనంటే అమ్మ అనుగ్రహం. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాదవేయేటికిన్ కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండిపాయరు సంసార పద్ధతి ఊరక కట్టువడిరి కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి గొనుట దొడ్డ బుద్ధి సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మన సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్నట్లుండు పట్టి సూచన లేవు బాలులార కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమైవచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. అంత భాష అమ్మ జగన్మాత భారతీమాత గీర్వాణి వాగ్రాని ఆ తల్లి అనుగ్రహం ఉన్నదా అని చెప్పనంటే ఆసుగా వచ్చేస్తాయి అన్నీ కూడా. ఆ విధముగా అనుగ్రహాన్ని పొందారు కాబట్టి ఎంతోమంది మహాత్ములు వాళ్ళ నుంచి ఎంతో గొప్ప జ్ఞానం లోకానికి వచ్చింది. వాళ్ళు ఉపాసించారు అమ్మవారిని. వివేకానంద స్వామి, చిన్మయానంద స్వాముల వారు ఎంతో గొప్ప సాహిత్యం లోకానికి ఆయన అందించాడు. చిన్మయానంద స్వాముల వారు గొప్ప బ్రహ్మజ్ఞాని, గొప్ప జ్ఞానాన్ని అందించాడు. అట్లే జగద్గురు వేదాంత లక్ష్మణార్యులు వారు స్వరాజ్య భగవద్గీత ఎంత గొప్పగా ఆయన దాన్ని రచించాడు. ఉత్పత్తితో కూడా చక్కటి అంశాన్ని ఆయన అందిస్తాడు. దాంతోపాటు గీత నవనీతము, గీత మదనము, గీత మహాత్మ్యము, అనుభవామృతార్ణవము, సంభాషణలు, ఉత్తర గీత, ఈ విధముగా చూస్తే ఎన్నో గ్రంథాలు, మొదటి బోధ, సోహము, వేద రహస్యములు, గాయత్రి, ఉపనిషత్తులు, ఈశ, కేన, మాండుక్య, ముండక, తైత్రియ, ఇవన్నీ కూడా మహానుభావుడు ఎంతో గొప్పగా సాహిత్యాన్ని అందించాడని చెప్పానంటే మరి ఆ సరస్వతి అమ్మవారు ఆ ప్రకారంగా ప్రవహించింది. ఆ జ్ఞాన జల ప్రవహించింది వాళ్ళల్లో. ఆ జ్ఞాన ప్రవాహం అది. ఆ ప్రవాహంలో మనం స్నానం చేయాలి. మహాత్ములు బోధించేటువంటి ఆ జ్ఞాన ప్రవాహంలో స్నానం చేయాలి మనం. మనో నివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం నిజబోధ రూప
జ్ఞాన ప్రవాహ. ఆ జ్ఞాన ప్రవాహం అదే సరస్వతి. సరస్సు అంటే ప్రవాహం. కాబట్టి ఆ ప్రవాహం అనేటువంటి దాన్ని మనం ధరించాలి, బాగా వినాలి. మహాత్ముల వద్ద కూర్చుని ఆ సరస్వతి యొక్క సంబంధమై ఉన్నటువంటి విద్యలన్నీ అధ్యయనం చేయగలిగితే జీవితం పవిత్రమవుతుంది, పావనమవుతుంది. మనం అమ్మవారి గురించి మరి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి పరమార్థ జ్ఞానముగా చెప్పుకున్నాం. అట్లనే గాయత్రి మాత అమ్మవారి గురించి కూడా చెప్పుకున్నాం. లలిత అమ్మవారి లలిత సహస్రనామాలలో ఉన్నటువంటి విశేషణాలను మనం కొంత చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లా ఇక్కడ సరస్వతి అని చెప్పన్నప్పుడు మనం చూసినట్లయితే ఆమె మరి బ్రాహ్మి అని చెప్పని అంటారు. బ్రాహ్మి, అమ్మవారిని బ్రాహ్మి అంటారు. బ్రహ్మమునకు నిత్య అనుపాయనగా ఉన్నటువంటి విధానమే బ్రాహ్మి అనేటువంటి మాట సరస్వతి అమ్మవారిని పిలుస్తాం. ఆ ప్రకారముగానే మరి చూసినట్లయితే గంగా, యమున, సరస్వతి అని చెప్పి అంటాం కదా. అలహాబాదు మనం పోయినప్పుడు అక్కడ త్రివేణి సంగమము అని చెప్పి అంటారు. త్రివేణి సంగమములో మనం స్నానాన్ని ఆచరిస్తాం. అయితే మనం శుద్ధంగా కనబడే విధానం ఏంటని చెప్పానంటే గంగా, యమున కనబడుతుంది. రెండు వచ్చేటువంటి విధానం, ఒకటి తెల్లగా ఉండే విధానం, మరొకటి నల్లగా నీలముగా ఉన్నటువంటి విధానముగా రెండు కలిసే విధానముగా ఉన్న ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమము అని చెప్పిన అంటాం. మరి త్రివేణి సంగమం అని చెప్పిన అన్నప్పుడు గంగా, యమున కనబడుతున్నది. మరి సరస్వతి, ఆ సరస్వతిని గుప్తగామిని అని చెప్పిన అన్నారు. ఇది అన్నీ కూడా యోగ పరమగా చెప్పుకునేటువంటి భావాలు. ఎంతవరకు మనం చెప్పుకున్నది మరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే విధానములో ఆరాధన చేసే విధానము, తర్వాత అమ్మ అనుగ్రహాన్ని పొందే విధానములో విద్యను అధ్యయనం చేసే విధానము. ఇక్కడ జ్ఞానపరమై ఉన్నటువంటి భావన, యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి భావన. అలాగే ఇక్కడ సరస్వతి అని చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం, త్రివేణి సంగమము అని చెప్పిన అన్నప్పుడు గంగా, యమున మరి ఆ రెంటికి అంతరగామినిగా దాన్ని గుప్తగామిని అంటారు. అంతర్వాహిని, గుప్తగామిని. ఆమె కనబడదు. సరస్వతి కనబడదు. గంగ కనబడుతుంది, యమున కనబడుతుంది, సరస్వతి ఉన్నదే కనబడదు. ఏమన్నారు? గుప్తగామిని. గుప్త అంటే రహస్యముగా ఉన్నటువంటి విధానం. ఆ గుప్త విధానమే సుషుమ్న. ఇడా పింగళయోర్ మధ్యే సుషుమ్న సూక్ష్మ రూపిణి. ఇడానాడి, పింగళ నాడి, వాటినే గంగా, యమున అని చెప్పని అంటారు. మధ్యలో ఉన్నటువంటి భాగం సుషుమ్న. ఆ సుషుమ్నలో ఉన్నటువంటిది సరస్వతి అని అర్థం. అక్కడి నుంచి ప్రవహించేటువంటిది జ్ఞానగంగా, జ్ఞాన ప్రవాహ. కాబట్టి మహాత్ములు బోధించేటువంటి బోధలు అనేటువంటివన్నీ కూడా వాటిని సమాధి భాష అని చెప్పని అంటారు. లౌకిక భాష, పారలౌకిక భాష ఇవన్నీ లోకంలో ఉంటాయి. మన వ్యవహార నిమిత్తముగా వాటిని వాడుకుంటూ ఉంటాం. సకల లోకంలో ఉన్న భాషలన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ఉండే భాషలు ఆ ప్రాంతాల్లో ఉంటాయి. తమిళనాడు తమిళం, ఆంధ్ర తెలుగు, కర్ణాటక భాష, అట్లనే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏ ఏ ప్రాంతాలకు పోతే ఆ ప్రాంతాల్లో ఆయా భాషలు ఉంటాయి. ఇవన్నీ కూడా లౌకిక భాషలు, వ్యవహార నిమిత్తముగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి భాష. మరొకటి దేవభాష అని చెప్పని అంటారు. దాని దేవభాషార్కము. దేవభాష అని చెప్పనంటే దేవతలు మాట్లాడుకునే భాషని దేవభాష. అది సంస్కృతము అని చెప్పని. పూర్వకాలంలో మనకి భారతదేశం అంతా కూడా సంస్కృతమే మాట్లాడేవాళ్ళు. అప్పట్లో సంస్కృతం మాట్లాడుకునే వ్యవహారం ఉంది కాబట్టి ఆనాటి కాలంలో మహాత్ములందరూ కూడా గ్రంథాలు వారు మాట్లాడే భాషలు రచించారు. తర్వాత కాలంలో మరి ప్రాంతీయ భాషలు వృద్ధి కావటముతో, అవి వెలుగులోకి రావటముతో, వ్యవహారంలోకి రావటముతో సంస్కృతమును మాట్లాడే విధానం తగ్గిపోవటం కారణముగా అది కేవలం గ్రంథముల పరిధిలోనే ఉండిపోవాల్సి వచ్చింది సంస్కృతం. ఆశ్రమాలలో మాట్లాడుకుంటూ ఉంటారు కనుక అది దేవభాష అన్నారు. దేవతలందరూ కూడా ఆ భాషలో మాట్లాడుకునే విధానము అది దేవభాష, సంస్కృత భాష, అమృత భాష అని చెప్పని అంటారు.
ఈ ప్రకారముగా ఎన్నో రకాలైనటువంటి భాషలు ఇవన్నీ కూడా అమ్మవారి మరి అనుగ్రహముతో ఉన్న భాషలే. ప్రధానముగా ఉన్నటువంటి మరొక భాష ఏంటంటే సమాధి భాష అని చెప్పని అంటారు. సమాధి భాష అని చెప్పనంటే మహాత్ములు ధ్యానము ద్వారా నివృత్తి మార్గములో పయనించి సుషుమ్నాయందు ప్రవేశిస్తారు. ఆ సుషుమ్నాయందు ప్రవేశించినప్పుడు బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందగా మరి అట్టి ఆ బ్రహ్మము యొక్క అనుభవము మనకి జాలువారి ప్రవాహ రూపకంగా వచ్చినటువంటి జ్ఞాన గంగ, జ్ఞాన ప్రవాహ, అది సమాధి భాష అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథములు, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాక్షరి ఇవన్నీ కూడా మరి బ్రహ్మము యొక్క ప్రతిపాదన, బ్రహ్మమునే ప్రతిపాదిస్తూ ఉంటాయి అన్నీ కూడా. అందుచేత బ్రహ్మ ప్రతిపాదికమై ఉన్నటువంటి ఇవన్నీ కూడా జ్ఞాన ప్రవాహము, జ్ఞాన సరస్వతి అని చెప్పి అన్నారు. బ్రహ్మజల ధారణ ప్రచోదనాభ్యాం వేదాహ సరాంసి అస్యాం సంతీతి సరస్వతి. ఉత్పత్తి చెప్పుకొస్తారు. ఏం చెప్పారంటే బ్రహ్మలోకే బ్రహ్మజల ధారణ ప్రచోదనాభ్యాం. బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే జ్ఞానం. సుషుమ్నాలో యోగ సమాధిలో పొందినటువంటి జ్ఞానం అయితే ఉన్నదో బ్రహ్మ జలధారణ ప్రచోదనాభ్యాం, అక్కడి నుంచి ప్రవహించేటువంటి జ్ఞానం. సమాధి భాష. మన ఈ మాటలు కదా అవన్నీ కూడా కేవలం ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు అక్కడి మాటలు మనకిక్కడ గ్రంథస్థం చేశారు. మరి భగవద్గీత అంటే సమాధి భాష. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అన్నారు స్వామిగారు కూడా. అదేమిటయ్యా విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ ప్రచోదనాభ్యాం వేదాహ సరాంసి, వేదాహ సరాంసి సరస్సులు. ఆ వేదాహ, ఆ వేదములన్నీ కూడా సుషుమ్న నుంచి ప్రవహించాయి. అందువల్ల అవన్నీ కూడా ఈశ్వర ప్రోక్తము అని చెప్పని అంటారు. లేదా ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పని అంటారు. కాబట్టి ఆ వేద విధానముగా ఉన్నటువంటివన్నీ కూడా అవి మరి ఆ బ్రహ్మము నుండి ప్రవహించినటువంటి దేవ భాష, అదే అమృత భాష, అది బ్రహ్మ విద్య. దాన్ని సమాధి భాష అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా ఇక్కడ సరస్వతి అని చెప్పి అన్నప్పుడు గుప్తగామిని అనే పదం వాడారు కదా. త్రివేణి సంఘ విధానములో గుప్తగామిని అంటే అది అంతర్వాహిని, అంటే లోపల ఎక్కడో ఉంటుంది, కనపడే విధానము కాదు అని చెప్పని. అంటే ఏమిటి? సుషుమ్న, ఆ సుషుమ్న ఎందున్నటువంటి ఆ జ్ఞానం, ఆ జ్ఞాన భాగమే సరస్వతి అని అర్థం. అందుచేత ఎవరైతే ధ్యానములో హంస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గములో పయనించి మరి ఆ సుషుమ్న యందు ప్రవేశిస్తారో వారికి స్వతసిద్ధముగా సహజముగా ఆ ధార వస్తుంది, జ్ఞానధార అనేటువంటిది ప్రవహిస్తుంది. అందుచేత మరి ఆ యోగధారిని, యోగ స్వరూపిని మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా బ్రహ్మవారి విధానములో ఆ యోగ సమాధి అనేటువంటి విధానములో ఉన్నటువంటి జ్ఞానస్వరూపిణి, జ్ఞానదాయిని ఆమె వాగ్రాని, ఆమె భారతి, బ్రాహ్మి అనగా బ్రహ్మముతో ఉండేటువంటి స్వరూపిణి కాబట్టి బ్రాహ్మి అని చెప్పి అన్నాం. భారతి, భా అనగా బ్రహ్మము, భా అంటే బ్రహ్మము. అందువల్ల ఆ బ్రహ్మమునందు రమించే విధానము కాబట్టి భారతి. మన దేశమే భారతదేశం. భారతదేశము అని చెప్పనంటే కావ్యార్థముగా చూసినట్లయితే భరతుని ద్వారా పరిపాలన చేయబడింది. అందువల్ల భారతదేశము అనేదిగా కావ్యార్థంగా చెప్పటం ఏదో ఉంటుంది. ప్రధానముగా మరి ఈ భూగడ్డ మీద ఎంతోమంది తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, ఋషులు, యోగులు, జ్ఞానులు ఎంతోమంది జనించారు. సమస్త శాస్త్రవాంగ్మయమంతా కూడా మనకి భారతదేశం నందు ఉన్నది. ఈ భూమి మీద దాదాపుగా 200 దేశాలు ఉన్నాయని చెప్పి అంటారు. మరి ఎక్కడ ఉన్నాయి వేదాలు మీకు? వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ప్రకరణ గ్రంథములు, ఎన్ని విద్యలు లోకంలో మనకి బ్రహ్మ విద్యా విధానముగా ఉన్నటువంటిది.
తత్వవేత్తలు, ఋషులు, యోగులు, జ్ఞానులు, అనేక మంది మహాత్ములు మరి జనించినటువంటి భూగడ్డ. నిరంతరముగా బ్రహ్మ ఘోష, బ్రహ్మ విద్య, బ్రహ్మ తత్వ ప్రబోధం, బ్రహ్మ జ్ఞాన శ్రవణం నిరంతరముగా జరిగే విధానము కాబట్టి, అలాంటి బ్రహ్మ విద్య విధానముగా ఉన్నటువంటి దేశం కాబట్టి భారతదేశము. భా అనగా బ్రహ్మము, భా ఆ బ్రహ్మతత్వమునందు రమించేవారు కాబట్టి భారతీయులు. చిన్నప్పటి నుంచే మరి చూసినట్లయితే మంచి సంస్కారాన్ని అధ్యయనం చేసుకుని చక్కగా యోగము, జ్ఞానము ఇవన్నీ కూడా శీలించే విధానం చిన్నప్పటి నుంచే భారతదేశంలో అలాంటి విధానం ఉన్నది. పూర్వకాలం చూసినట్లయితే చిన్న బిడ్డలను తల్లిదండ్రులు ఆశ్రమాలలో మరి ఆచార్యుల వద్ద విడిచిపెట్టి వచ్చేవారు. వారు అక్కడుండి మరి వేద విద్యలు అధ్యయనం చేసేవారు. ధ్యానం, యోగం, సమస్త విద్యలు అధ్యయనం చేసి వాళ్ళు తర్వాత గృహస్థులై జీవితాన్ని కొనసాగించేవారు. ఆ విధముగా మరి ఆ బ్రహ్మ విద్య ఉన్నటువంటి వారై సంసారంలో ఉన్నట్లయితే ఆ సంసారములో వచ్చేటువంటి ఆటుపోట్లకు గురి కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖములు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి శాంతి జీవితం జీవించే విధానానికి ఉపకరించేటువంటిది బ్రహ్మ విద్య. కాబట్టి పూర్వకాలంలో పిల్లలకు ముందుగా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళకి గృహస్థాశ్రమంలో ప్రవేశింపజేసే విధానం ఉండేది. కాబట్టి మానవ జీవితంలో శాంతిని పొందాలంటే, ఆనందాన్ని పొందాలంటే, సుఖమయ జీవితాన్ని పొందాలంటే మరి చక్కటి జీవన విధానాన్ని అందించేటువంటిది ఆధ్యాత్మికం. అది మన బిడ్డలకు ముఖ్యంగా ఇవ్వాలి. పూర్వకాలం అట్లా ఇచ్చారు. వేమన పద్యాలు ఇచ్చారు, సుమతి పద్యాలు, భాగవత పద్యాలు, ఎన్నో పద్యాలని అట్లా అభ్యాసం చేయించబట్టే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ పద్యాలని జ్ఞాపకం వచ్చాయి. వాటిల్లోని అర్థాలు వాళ్ళు చక్కగా గ్రహించేవారు. జీవితాన్ని వారు చక్కదిద్దుకునేవారు. ఇప్పుడు మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు దానికి కర్ర కడతారు, అది పెరుగుతుంది, సాఫీగా పెరుగుతుంది. సాఫీగా పెరిగిన తర్వాత అది వంకర పోదేక వృక్షమైనా కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట. అట్లాగా పూర్వకాలంలో ఎదిగేటువంటి బిడ్డలకు కూడా చక్కటి జ్ఞానాన్ని అందించేవారు. ఎట్లా మనం మొక్కకి కర్ర కట్టామో ఆ విధంగా ఎదిగేటువంటి పిల్లలకు చక్కటి జ్ఞానం అనేది వాళ్ళకి అలవాటు చేయించినప్పుడు వారు మంచిగా పెరిగే విధానం ఏర్పడుతుంది, మంచి సంస్కారం వస్తుంది, వినయ విధేయతలు వస్తాయి, నమ్రత, పెద్దల పట్ల గౌరవభావము, దైవం పట్ల భక్తి భావన, గురువుల పట్ల పూజ్యభావం, తల్లిదండ్రుల పట్ల పూజ్యభావం, ఇవన్నీ ఉండే విధానముగా సద్గుణాలతో పెరిగే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మన భారతదేశంలో తొలి నుంచి కూడా చిన్నప్పటి నుంచి బిడ్డలకు మంచి సంస్కారాన్ని అందించే విధానముగా ఉన్నది. అట్టి జ్ఞానముతో వాళ్ళు పెరిగేవారు కాబట్టి ఆ పెరిగే విధానముగా ఉన్నటువంటి దేశం కాబట్టి మన దేశాన్ని భారతదేశము, భా అనగా బ్రహ్మం కాబట్టి భాతీతి భా అంట, భా భాగవతము, భా భారతము, భా భగవద్గీత, 3 భకార త్రయం, 3 గ్రంథాలు ప్రధానం మనకి. ఇవి భారతము, భాగవతము, భగవద్గీత. భారతం అనేటువంటిది ఇప్పుడు మనకు వేదం ఏం చెబుతున్నది? కర్మ, భక్తి, జ్ఞానము అని చెప్పి అన్నారు. ఈ 3 విధానాన్ని అందించేది వేదం, కర్మ, భక్తి, జ్ఞానం. అందుచేత మనం వేదం దాకా పోయే శక్తి మనకు లేదు కాబట్టి మనల్ని ఉద్దేశించి వేదవ్యాసుల వారు ఆ వేదసారాన్ని పిండి మన ముందు కర్మ, భక్తి, జ్ఞానం 3 పెట్టేశాడు. కర్మ విధానముగా భారతం, భక్తి విధానముగా భగవద్గీత భాగవతం, జ్ఞాన విధానముగా భగవద్గీత. భారతం, భాగవతం, భగవద్గీత 3 భా చూడండి కావాలి. కర్మ విధానముగా భారతం, భక్తి విధానములో భాగవతం, జ్ఞానపరముగా జ్ఞానం విషయముగా భగవద్గీత. భా అంటే బ్రహ్మము, భా అంటే భారతదేశము, భా అంటే భారతీయుడు, భా అనగా బ్రహ్మమునందు రతి రమించేవాడు కాబట్టి భారతీయుడు. రతి రము క్రీడాయాం రమించేవాడు. అందుచేత అట్టి ఆ జ్ఞాన విధానము, యోగ విధానము అన్నీ కూడా మనకి భారతదేశంలో చిన్నప్పటి నుంచే వచ్చాయి.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి విధానముగా చిన్నప్పటి నుంచే చక్కగా యోగాసనాలు చేసేవారు, ప్రాణాయామం చేసేవారు, ధ్యానం చేసేవారు, యోగం చేసేవారు. ఇవన్నిటినీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసి వాళ్ళని చక్కగా పెంచడం కారణముగా వాళ్ళు వాళ్ళ జీవన విధానము చక్కగా పెరిగే విధానము, మంచిగా జీవించే విధానం, మంచి జీవితాన్ని అందించేది ఆధ్యాత్మికం. అందువల్ల అమ్మవారిని భారతి అని చెప్పి అంటారు. మనందరం భారతీయులం. నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటం గర్వకారణం. మిగతావన్నీ కూడా లోక వ్యవహారం కోసం మాట్లాడుతూ ఉంటారు. మేము బ్రాహ్మణము, మేము క్షత్రియులము, వైశ్యులము, మేము నాయుళ్ళము, మేము ఇట్లాగ అనేక పదాలు లోకంలో వాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ సొసైటీలో కేవలం కల్పన మాత్రముగా, వ్యవహార నిమిత్తముగా ఏర్పడ్డటువంటి పదాలు. కాబట్టి వాటిని తీసుకుని వ్యక్తులు విభేజించుకునేటువంటి స్థాయికి ముఖ్యంగా పోకూడదు. నువ్వు తక్కువ ఈ కులం, మేము ఎక్కువ కులం అనేటువంటివన్నీ కూడా మానవుని కించపరిచే విధానముగా ఉండేటువంటి. అందుచేత అవన్నీ ఒక వ్యవహారం బట్టి పదాలు ఏర్పడేటువంటి విధానం ఏమి. అయితే మనందరం ఎవరని చెప్పానంటే మేము భారతీయులము అనేటువంటి భావన రావాలి. ఎవరు నువ్వు? నేను భారతీయుణ్ణి. భారతీయత అని చెప్పానంటే భారతదేశంలో పుట్టా కాబట్టి భారతీయుణ్ణి ఒక అర్థం. అనగా బ్రహ్మజ్ఞానములో పెరిగా కాబట్టి నేను భారతీయుణ్ణి. బ్రహ్మములో రమించేవాడుగా ఉన్నాను కాబట్టి భారతీయుణ్ణి. కనుక నా సంస్కృతి సాంప్రదాయం అంతా కూడా బ్రహ్మజ్ఞానముతో ఆరంభం చేయబడ్డాయి అనేటువంటి విధానముగా మరి అమ్మవారిని మనం భారతి అనేటువంటి పేరుగా పిలుస్తున్నాము అని చెప్పనంటే మరి దాని విధానములో మనం కొంతైనా జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ రోజునేదో అమ్మవారి శరన్నవరాత్రులు, అందువల్ల అమ్మవారికి ఈ పూట శారద అవతారము అనే విధానముగా చక్కగా అలంకరింపజేసి నివేదనలను సమర్పించి భక్తిపూర్వకంగా చేసుకునే విధానం ఉంటుంది. అంతటితో కాదు, అమ్మవారంటే జ్ఞానస్వరూపిణి అనే విధానముగా గ్రహించి ఆమె లోకానికి ఇచ్చినటువంటి ఆ జ్ఞాన భాండాగారాన్ని మనం అందుకోవాలి. రాబోయే తరాలకి దాన్ని మనం అందించాలి. అప్పుడు మనం శారద అమ్మవారి యందు మనం భక్తి చూపినట్లు అవుతుంది. కేవలం అలంకారం మాత్రమే చేసి నైవేద్యములు నివేదన చేసి చేయటమే కాదు, చేయటం మంచిదే, చెయ్యాలది. కానీ మనం గ్రహించాల్సిన అంశం ఏమిటి? అమ్మవారి అవతార విధానములో ఓహో అమ్మవారు ఇదొక అవతారము, ఇది జ్ఞానస్వరూపము యొక్క అవతారము. ఈ జ్ఞాన విధానములో అమ్మవారు అనేక మంది మహాత్ముల ద్వారా లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించిన విధానము. అట్టి మహాత్ముల ద్వారా లోకానికి ఇవ్వబడ్డటువంటి ఆ జ్ఞానాన్ని మనం జీవితంలో అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక భావన, అవగాహన మనకు రావాలి. ఆ వచ్చినప్పుడే మనం మరి శారదా అమ్మవారిని మనం సేవించినందుకు, ఆమె యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం అధ్యయనం చేసి తరించే మార్గంలో పయనించినందుకు అది సార్థకత. అది అందువల్ల అమ్మవారిని భారతి అని చెప్పి అన్నారు. సరస్వతి ఆ ప్రవాహ రూపకంగా ఉన్నది కాబట్టి ఆ సుషుమ్నా నుండి జాలువారినటువంటి వేదములు, అందువల్ల వేదం ఈశ్వర ప్రోక్తము అని చెప్పని అంటారు. ఆ సుషుమ్నా నుంచి వచ్చినటువంటి విద్య, అందువల్ల మనం చెప్పుకున్నాం కదా ఇందాక సమాధి భాష అని చెప్పని అన్నాం. అందరికి అర్థమయ్యే అంశాలు కావు. ఎవరైతే మనస్సును ఏకాగ్రత చేసి మహాత్ముల వద్ద కూర్చుని శ్రద్ధగా వినగలుగుతారో ఆ వినగలిగేటువంటి వారికి మాత్రమే ఆ సమాధి భాష అనేటువంటిది అర్థమయ్యే విధానం ఉంటుంది. మొన్న కూడా ఎప్పుడో చెప్పండి గుర్తు, గీతలో అనేక శ్లోకాలు చూసినట్లయితే అవన్నీ కూడా బ్రహ్మజ్ఞానం యొక్క విధానముగా నీ మనస్సుని పవిత్రపరచి బ్రహ్మములో విలీనం చేసే విధానముగా ఉన్నాయి. బ్రహ్మ విద్య వినటం సమాధి అని చెప్పని అంటారు. శ్రవణ సమాధి అని చెప్పని అంటారు. శ్రవణ సమాధి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఇంకా ప్రకరణ గ్రంథములు అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సు దృశ్యముల్లోకి పోదు, దృశ్యరహితమై ఉంటుంది. ధ్యానాన్ని ఏమంటాం? ధ్యానం నిర్విషయం మనస్సులో ఏ సంకల్పం లేకపోవడం ధ్యానం అని చెప్పి అన్నాం కదా.
అట్లా శ్రవణం చేస్తున్నప్పుడు కూడా నీ మనసులో ఏ సంకల్పం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కావ్యములన్నీ కూడా దృశ్యముతో సంబంధం పడి ఉంటాయి. కానీ భగవద్గీతాది ఉపనిషత్తులవి దృశ్యరహితముగా ఉన్నటువంటి శబ్దాలు కనుక ఆ శబ్దాలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సులో ఏ దృశ్యము గోచరించే అవకాశం లేదు. అందువల్ల భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సు అనేది దాంట్లో ఏ సంకల్పము లేకుండా నిశ్చలమై కేవలం తదేకముగా ఆ బ్రహ్మము యొక్క విధానాన్ని ఆ విషయం చేసుకునే విధానం ఉంటుంది. అందువల్ల లక్ష్మణారులు అంటారు అనుభవామృతారణములో, గ్రంథము భగవంతుని విషయం చేసే విషయంలో కరణము అని చెప్పని అంటారు. దాన్ని శబ్ద ప్రమాణము అని చెప్పని అన్నారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, మూడవది శబ్ద ప్రమాణం. కనుక ఈ శబ్ద ప్రమాణం ఏంటని చెప్పనంటే అది బ్రహ్మమును విషయం చేస్తుంది. ఆ శబ్దములు మనం విన్నప్పుడు మనకేమవుతుంది, అక్కడ బ్రహ్మము అనేటువంటి భావన మన మనస్సుకి గోచరించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి ఆ నామరూపరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును విషయం చేసేటువంటి విధానం శాస్త్రమునందు ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం మరి బ్రహ్మము యొక్క కరణము, బ్రహ్మమును విషయం చేసే కరణము. ఇట్లా మనం చూసినట్లయితే భగవద్గీత ఏ శ్లోకం తీసుకున్నా కానీ మనకి ఎక్కడికి పోతాం, బ్రహ్మం వద్దకు వెళ్తాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభసా అన్నారు. బ్రహ్మణి ఆదాయ, అక్కడేముంది పదం చెప్పండి, బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ఉంచి అన్నాడు. ఎప్పుడైతే ఆ పదం వాడటం జరిగిందో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళిపోయాం, బ్రహ్మం అక్కడికి వెళ్ళిపోయాం. అంటే మన మనస్సు అనేది ఆ బ్రహ్మమునే విషయం చేస్తుంది. అక్కడ బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః, ఎవరైతే సోహంభావ ధ్యానము ద్వారా నివృత్తి మార్గములో పయనించి కర్మాణి సమస్త కర్మలు ఏమి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ ఉన్నటువంటి సమస్త ఇంద్రియ కర్మలను బ్రహ్మణి ఆదాయ బ్రహ్మమునందు ఉంచి, ఆదాయ అంటే ఉంచటం. ఎట్లా ఉంచుతావు, ముందు మన మనస్సును శ్వాస మీద పెట్టినట్లయితే మరి ఆ నిశ్చల భావాన్ని పొందినప్పుడు శ్వాస నిశ్చలమై ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి మరి ఆ శ్వాసతో పాటు మనస్సు కూడా అంతర్ముఖమై ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. మరి ఆ మనస్సు అనేది ఆగిందా అంటే సర్వేంద్రియములు కూడా బ్రహ్మమునందు మనస్సుతో పాటు లయమైపోతాయి. అది బ్రహ్మణి ఆదాయ కర్మాణి, బ్రహ్మమునందు సమస్త కర్మలను ఉంచుట అని అంటే మనస్సుని శ్వాసతో గమనిస్తూ ఉన్నప్పుడు సర్వేంద్రియములో కూడా అంతర్ముఖమై అవి బ్రహ్మములో విలీనమైపోతాయి. అందుచేత మనం ఈ పదాలు వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే వేరే దృశ్యం ఏది కనపడలేక కేవలం నిర్గుణమై నిరాకారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే మనస్సులో స్ఫురిస్తుందన్నమాట. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః, ఋషయః ఋషేశ్వరులు క్షీణ కల్మషాః సమస్త కల్మషాలని నశింప చేసుకునేవారు లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఏషా ఈ బ్రాహ్మీ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వారు నైనాం ప్రాపి విముహ్యతి, నా ఏనాం ప్రాపి విముహ్యతి, తిరిగి మరల మోహానికి గురికారు. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి, స్థిత్వాస్యాం అంతకాలేపి, అట్లా మరణ పర్యంతం కూడా మరి ఆ బ్రహ్మమునే వాళ్ళు శీలిస్తూ ఉంటారు. ఆయువు అయిపోయిన తర్వాత విదేహ ముక్తులై బ్రహ్మములో విలీనమైపోతారు. ఈ విధముగా పదజాలం అంతా కూడా వివేక చూడమని తీసుకోండి, నైష్కర్మ సిద్ధి, వేదాంత పంచదశి, యోగ వాసిష్టం, మీరు ఏది తీసుకున్నా కానీ అన్నీ కూడా బ్రహ్మమునే విషయం చేస్తూ ఉన్నాయి.
బ్రహ్మ ప్రతిపాదన అని చెప్పని అంటారు. అందుచేత ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నంతసేపు ధ్యానంలో ఉన్నట్లే. ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృత బిందు, అమృతనాద, యోగ తత్వోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, ఇలా ఉన్నటువంటివన్నిటినీ మీరు చూడండి. కావాలని చెప్పనంటే అవి అధ్యయనం చేసినంతసేపు మీకు మనసు అనేది దృశ్యాల్లో పడిపోదేక నిశ్చలమైపోతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది మనకి రావాలని చెప్పన్నట్లయితే ముఖ్యంగా ఆధ్యాత్మికాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా జరిగేటువంటి ధ్యానం, ఇది ధ్యానమే, వినటం కూడా శ్రవణ సమాధి, ధ్యానం కింద లెక్క అన్నమాట. ఆ మనస్సులో ఏ సంకల్పం ఉండదుగా. నువ్వు వినే విషయాలు వింటూ ఉన్నప్పుడు మనస్సులో ఏదన్నా ఆలోచన వచ్చిందా అని చెప్పనంటే మీకు ఆ శబ్దార్థం గోచరించదు. మహాత్ములు చెప్పే పద సంబంధ అర్థాలు గోచరించే అవకాశం లేదు. కనుక వారు ఎంత సునిశ్చితముగా విషయ ప్రతిపాదన చేస్తూ ఉంటారో, ఎంత లోతుగా వాళ్ళు చెప్పుకొస్తూ ఉంటారో, ఆ లోతుగా చెప్పేటువంటి ఆ విషయం మీద నీ మనస్సు పూర్తిగా లగ్నం అయితేనే మీకు ఆ పద సంబంధమై ఉన్న అర్థం గోచరించే అవకాశం ఉంటుంది. ఏమాత్రం కొంచెం ఏ సమయత్తు మీకు వేరే ఆలోచన వచ్చిందా, ఇంటికి పోయిందా, షాపుకు పోయిందా, వేరే చోటకు పోయిందా, ఆయన చెప్పే పద సంబంధ అర్థం నీకు గోచరించే అవకాశం లేదు. కనుక ఆ మహానుభావుడు ఎంత చేపైతే మీకు ఆ యొక్క మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశంను లోతుగా చెప్పుకొస్తూ ఉంటాడు, ఆ చెప్పుకొచ్చేటువంటి దాని యందే మీ మనస్సు పూర్తిగా లగ్నమై ఉన్నది అని చెప్పనంటే మీరు అంచేపు ధ్యానములో ఉన్నట్లే. ఇక్కడేమో శ్వాస మీద పెట్టావు, అక్కడేమో ఆ శబ్దార్థం మీద పెట్టావు. శబ్దం యొక్క సంబంధార్థం బ్రహ్మం. ప్రతి శబ్దం బ్రహ్మమునే విషయం చేస్తుంది. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఇన్ని పదాలు దాంట్లో ఆయన వాడాడు. అర్పణం బ్రహ్మ, అవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, అర్పించేవాడు బ్రహ్మ. మరి ఆ పదాలన్నీ కూడా చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనస్సు అక్కడే ఉంటుంది, ఇటు పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా దృశ్యరహితమై రూపరహితమై ఉన్నటువంటి శబ్దములు, ఉపనిషత్తులు, భగవద్గీత, అవన్నీ మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మన మనస్సు ధ్యానములో ఉన్నట్లే అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఇది బ్రహ్మమును విషయం చేస్తుంది. బ్రహ్మ ప్రతిపాదకమై ఉన్నటువంటిది ఉపనిషత్తులు ఎన్ని కూడా. మరి ఆ విధముగా ఇవన్నీ ఎట్లా అని చెప్పనంటే ఆ సరస్వతి మాత అనుగ్రహముతో సంప్రాప్తింపబడ్డటువంటి జ్ఞాన నిధి అనేటువంటిది. అందువల్ల సరస్వతీ మాతను, భారతీమాతను మనం కొలుస్తున్నాము, సేవిస్తున్నాము, పూజిస్తున్నాము, అర్చిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. ఇవన్నీ సాకార విధానాలలో చేసేటువంటి భక్తి సంబంధ భావన మంచిదే, నేను కాదంటలేదు, అది ఎవరే కాదనరు. కానీ మనం ఆ అవతారములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆ మూర్తులు, అమ్మవారు, ఆ జగన్మాత అమ్మవారి యొక్క విశేషణం ఏమిటి, విశేషణాలు ఏమిటి, జ్ఞానపరముగా ఉన్న అంశాలు ఏమిటి అనేటువంటి ఆ లోతు భావాలకు పోవాలి మనం. మహాత్ములు పైన మనకి ఒక విధానాన్ని పెట్టారు అని చెప్పనంటే దాంట్లో మౌలికమై ఉన్నటువంటి అంశాలు లోపలగా ఉంటాయి. వాటిని గ్రహించే విధానములో మనకి పైన ఒక సామాన్యాంశముగా పెడతారు. ఆ సామాన్యాంశమును మనం ఆసరాగా చేసుకుని విశేషాంశాలను మనం గ్రహించాల్సిన విధానం ఉంటుంది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. చూడండి, మెడలో యజ్ఞోపవేతం వేశారు, దానికో మంత్రం చెప్పారు. మరి యజ్ఞోపవేతం స్థూలముగా ఉంది, భౌతికముగా స్థూలముగా కనబడే వస్తువుగా ఉన్నది. ఏనాడైనా కనబడేటువంటి యొక్క వస్తువును మనం చూసి ఏమిటిది, దీని యొక్క పరమార్థం ఏమిటి, ఎందుకు ఈ మెడలో ఈ విధంగా యజ్ఞోపవేతం వేశారు అనేది మనం ఎప్పుడు ఆలోచించామా? ఏముందండి, ఎప్పుడు ఈపు కొక్కోవాలంటే ఉపయోగపడతా ఉంది అనే భావన. ఈపు కొక్కోవడానికి ఆ యజ్ఞోపవేతం ఉంది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్. ప్రజాపతే బ్రహ్మదేవుడు
దాన్ని ఏర్పాటు చేశాడు యజ్ఞోపవేతాన్ని. యజ్ఞోపవేతం పరమం పవిత్రం, అది పవిత్రం, పరమం పవిత్రం. ప్రజాపతే సహజం పురస్తాత్, ప్రజాపతే బ్రహ్మదేవుడు సహజముగా పురస్తాత్ కలగజేశాడు. ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం ఆస్తు తేజ. ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం, ఆయుష్ని ప్రసాదింపజేస్తుంది. ప్రతిముంచ శుభ్రం అనగా పవిత్రతను కలగజేస్తుంది. బలం అస్తు తేజ, బలాన్ని ఇస్తుంది. అస్తు తేజ, తేజస్సుని ఇస్తుంది. ఇవన్నీ ఏమిటి అసలు? ఏమి కేవలం మా మెడలో ఉన్నటువంటి ఆ దారపోగులు వాటిల నుంచే వస్తుందా అని చెప్పి అన్నట్లయితే దాంట్లో మౌలికమై ఉన్నటువంటి అర్థాలు లోపల ఉంటాయి. పైకి మాత్రం ఒక ఆకారం కనబడతా ఉంటుంది. దాన్ని మనం ఆసరాగా చేసుకుని మూలానికి పోవాలి. చంద్రశాఖాన్యాయం అని చెప్పని అంటారు. పాడ్యం నాడు చంద్రుడు కనబడ్డ మనకి. దానికి ఏం చేస్తారని చెప్పనంటే ఒక శాఖ కొమ్మను ముందు చూపిస్తారు. ఆయన ఆ కొమ్మ కనబడుతుందా? కనబడుతుంది. చూడు, ఆ కొమ్మకు కొంచెం పైన ఉన్నది చూసా, అది చంద్రుడు, గమనించు అని చెప్పని అంటారు. శాఖా చంద్ర న్యాయం అంటారు. ఆ విధంగా కొమ్మ అనేటు దాన్ని అట్లా చూపించి దానిని ఆసరాగా దానికి కొంచెం పైన ఉన్న విధానంగా అక్కడ చూపిస్తారు పాడ్యముడు చంద్రుడు. అట్లా ఒక చిహ్నమును మనకి పెట్టారు. దాంట్లో ఒక పారమార్థిక అంశమును వాళ్ళు మనకి అందిస్తూ ఉన్నారు. దానికోసం మనం దీన్ని ధరించాం. అందుచేత యజ్ఞోపవేతం అని చెప్పి అన్నప్పుడు దాంట్లో ఎన్ని ఉంటాయి? మొత్తం పోగులు లెక్క పెట్టుకోండి. 3 ముళ్ళు ఉంటాయి. 6 ముళ్ళు ఉండవు, 10 ముళ్ళు ఉండవు. ఎవరు వేసుకున్నా 3 ముళ్ళే ఉంటాయి. దాంట్లో ఉన్న పారమార్థికత ఏమిటి? 3 ముళ్ళు అని చెప్పారంటే ప్రతి ప్రాణి, ప్రతి జీవుడు 3 గుణాలతో బద్ధుడై ఉన్నాడు అనే ఒక సంకేతాన్ని, ఒక అర్థం తెలియజేయటానికి మనకు ఆ విధంగా పెట్టారు. ఇప్పుడు అమ్మగారులకు మంగళసూత్రం వేసినా కూడా 3 ముళ్ళు వేస్తారు తప్ప 6 ముళ్ళేదిగా. ఎందువల్ల ఏ ప్రాణైనా లోకంలో 3 ముళ్ళ చేత బంధింపబడ్డారు కాబట్టి సకల జీవులు 3 ముళ్ళు అనగా సాత్విక, రాజసిక, తామసిక, ఈ 3 గుణాలకు లోబడి ఉన్నటువంటి వాడు జీవుడు అనే అర్థంగా తెలియజేయటానికి 3 ముళ్ళు. ఒక్కొక్క ముడికి 3 పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగుకి 3 పోగులు ఉంటాయి. ఈ మొత్తం లెక్క పెట్టుకుంటే మీరు 27 పోగులు. ఈ ప్రకారముగా మనలో ఉన్నటువంటి తత్వములు అన్నీ కూడా చేరి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ తత్వములు అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, 25 తత్వాలు. 26వ తత్వం అహంకార తత్వం, 27వ తత్వం మహత్తత్వం, 28వది అవ్యక్త తత్వం. అవ్యక్త తత్వం అంటే వ్యష్టిలో అవిద్య, సమిష్టిలో మాయ. ఈ రెండింటి వల్లే అక్కడ ఈశ్వరత్వం, మాయ యందు ఈశ్వరత్వము, అవిద్య యందు జీవత్వం అనేటువంటిది ఆపాదింపబడ్డాయి. కనుక అవ్యక్తత్వంతో మిళితమై, అవిద్యతో మిళితమై ఉన్నటువంటి ఈ జీవుడు 27 తత్వాలతో సంబంధం పడి ఉన్నాడు అనేటువంటి ఒకనొక పారమార్థిక భావమును నిక్షిప్తం చేసి మనకు ఇక్కడ యజ్ఞోపవేతముగా పెట్టారు. అయితే ఈ తత్వాలన్నీ కూడా దేంట్లో చేరున్నాయి అని చెప్పనంటే హంసలో చేరున్నాయి. మళ్ళా మనలో పంచభూతాలుగా చెప్పినప్పుడు ఒక స్థూల భాగంగా చెప్పే అంశం ఉంటుంది, సూక్ష్మాంశముగా చెప్పే అంశం ఉంటుంది. ఇప్పుడు స్థూలముగా మనం ప్రారంభం చేసినట్లయితే పాదాల నుంచి ఉరువుల దాకా ఉండేది పృథివీ భాగం, ఊరువుల నుంచి నాభి దాకా ఉన్నది జలభాగం, నాభి నుంచి వక్షస్థలం దాకా ఉన్నది అగ్ని భాగం, వక్షస్థలం నుంచి కంఠం దాకా ఉన్నది జలభాగం, కంఠం నుంచి పై భాగం అంతా కూడా ఆకాశ భాగం. ఎందువల్ల ఇట్లా చెప్పటము, ఏమిటి కారణము అన్న విషయం కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎట్లయితే ఈ ధరణి ఈ విశ్వమును భరించి వ్యవహరింపజేసుకుంటూ ఉంటుందో అట్లాగా ఇంత శరీరాన్ని కూడా ఈ పాద భాగములే ధరించి భరించి వ్యవహరింపజేస్తూ ఉన్నాయి. కాబట్టి పాదాల నుంచి ఊరువుల దాకా పృథ్వీ భాగం అన్నారు.
ఊరువుల నుంచి నాభి దాకా జలభాగం, మూత్రపిండములు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి అక్కడ జలభాగము అన్నారు. నాభి నుంచి వక్షస్థలము దాకా అగ్ని భాగం, ఉదరం జఠరాగ్ని ఆహార పచనం చేస్తుంది కనుక దాన్ని బట్టి అక్కడ అగ్ని భాగము అన్నారు. వక్షస్థలము నుంచి కంఠము దాకా ఉన్నటువంటిది వాయు భాగం, లంగ్స్ ఊపిరితిత్తులు ఉన్నాయి కాబట్టి ఇది వాయు భాగము అన్నారు. కంఠము యొక్క పై భాగం మొత్తం కూడా ఆకాశ భాగము, ఖాళీ భాగం అంటే ఇంద్రియ వ్యవహారం అంతా ఉన్నటువంటిది ఆకాశ భాగము. ఇది ఒక అంశముగా చెప్తారు. ఇంకా కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే శ్రోత్రమాకాశే వాయో త్వక్కు అగ్నిచక్షు అప్సుజిహ్వా పృథివ్యాం గ్రానమితి. ఈ పంచభూతాలు చెప్పే మాట శరీరకోపనిషత్తు, దాంట్లో ఈ అంశాలు ఉంటాయి ఉపనిషత్తులో. శ్రోత్రమాకాశే వాయో త్వక్కు అగ్నిచక్షు అప్సుజిహ్వా పృథివ్యాం గ్రానమితి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నారు. ఎందువల్ల చెప్పడం కారణం? ఎందువల్ల అంటే ఆకాశం అంశంతో పుట్టిన శ్రోత్రేంద్రియం. ఆ శ్రోత్రేంద్రియం ఆకాశ గుణం శబ్దాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఆకాశ స్థలం. వాయు గుణం స్పర్శ, వాయువాంశంతో పుట్టింది త్వగేంద్రియం కాబట్టి ఆ త్వగేంద్రియం వాయువు యొక్క గుణాన్ని గ్రహిస్తుంది. అగ్ని అంశంతో పుట్టింది నేత్రేంద్రియం, అందులో నేత్రేంద్రియం అగ్ని యొక్క రూపాన్ని గ్రహిస్తుంది. జలాంశంతో పుట్టింది జిహ్వేంద్రియం కనుక జలం యొక్క గుణమగు రసాన్ని గ్రహిస్తుంది నాలుక. పృథివీ అంశంతో పుట్టింది ఘ్రాణేంద్రియం, తత్కారణంగా పృథివీ గుణమగు గంధాన్ని గ్రహిస్తుంది ఘ్రాణేంద్రియం. ఈ కారణాలను బట్టి పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పంచభూతములు. ఇంకా మహాత్ములు లోనికి పయనించారు. క చ ట త ప ఇవి పంచభూత స్థానములు. కకార స్థలం, చకార స్థలం, టకార స్థలం, తకార స్థలం, పకార స్థలం. క గ గ ఞ చ చ జ జ ఇ ట ట డ డ అణ త త ద ద న ప ప బ బ మ. మొత్తం 25 అక్షరాలు. ఇంకా అచ్చులతో అయిన కలుపుకుంటే మొత్తం 52 నేను చెబుతాను మొత్తం. ఈ ప్రకారముగా ఉన్నటువంటి అక్షరములు అనగా పృష్ఠములు, ఈశన్ పృష్ఠములు, అపృష్ఠములు అనేటువంటివిగా ఈ అక్షరాలు చెప్పే విధానాలు. పృష్ఠములు అని చెప్పనంటే నాలుక తాకగా పుట్టే అక్షరం పృష్ఠం. టాటా డాడా అణ నాలుక బాగా తాకాలి అక్కడ, పృష్ఠములు అని చెప్పని అంటారు. ఈశన్ పృష్ఠములు కొంచెంగా తాకకుండా ఉండి పుట్టేటువంటి యొక్క వాట్లను ఈశన్ పృష్ఠములు అని చెప్పని అంటారు. యావారాల యావారాల యావా బాగా తాకో, నాలుక పోయి తాకదు అక్కడ, యావారాల కొంచెం తాగుతుంది అక్కడ. అపృష్టములు నాలుక తాకకుండా పుట్టే అక్షరాలని అపృష్టాలుగా చెబుతారు. ఆ ఆ ఈ ఉ ఊ రు రు ఉ ఊ ఆ ఆ ఈ ఉ ఇవి నాలుక తాకే అవకాశాలు ఉండవు, వీటిని అపృష్టములు అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా దీన్ని వాక్ ప్రపంచము అని చెప్పని అన్నారు. ఇవి పంచభూతాల విధానాలలో పుట్టేటువంటి యొక్క అక్షర సముదాయం. కాబట్టి బ్రహ్మాండమునందు పంచభూతాలు చెప్పుకొచ్చాం, మరి ఆపో స్థలములో పంచభూతాలు వాక్ ప్రపంచంగా చెప్పుకొచ్చాం. ఇంకా మహాత్ములు లోతుకుపోయారు. హంసలో చెప్పేది పంచభూతాలు. ముఖ్యంగా ఈ హంస యొక్క విధానములో స్వరశాస్త్రజ్ఞులు ప్రధానంగా ఇడానాడి, పింగళనాడి రెండింటి విధానాలలో ఆ శ్వాస గమనం పృథివీ భాగములాడుతుందా, జల భాగములాడుతుందా, అగ్ని భాగములాడుతుందా, వాయువు భాగములాడుతుందా, ఆకాశం అంశంలాడుతుందా, వాయువు అంశంలాడుతుందా, ఈ ఆడేటువంటి విధానము ఆ ఏ భూతములలో ఆ శ్వాస సంచారం కలిగి ఉన్నదో అది ఎడానాడి అందున్నదా, పింగళ నాడి అందున్నదా అనేటువంటి విధానాలను బట్టి స్వరశాస్త్రజ్ఞులు ఆ కాలజ్ఞాన విషయాలను వాళ్ళు చెప్పుకొస్తారు. ఇది ఒక మంచి శాస్త్రం దానికి ఉంది, దాని స్వరశాస్త్రం అని చెప్పని అంటారు. ఇది స్వరశాస్త్ర విధానం. అది పనులు అవుతాయా అవవా, జరగబోయే విధానాలేమిటి, కార్యాలేమిటి అన్న విధానములో పయనించే విధానం స్వరశాస్త్రం. అది కానీ ఆధ్యాత్మిక విధానములో కూడా ఈ హంస యొక్క విధానాన్ని చెప్పుకొస్తారు.
పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధి ఎందు దిగించనేటువంటి భారతంలో వచ్చేటువంటి పరమాత్మ ధ్యాన సంబంధ ఆ అంశములో ఈ చెప్తూ పంచాత్మికంబైన పవనంబు అని చెప్పని అంటారు. పంచాత్మికంబైన పవనం, పంచాత్మికం అంటే పంచభూతాత్మికం, పంచభూతాత్మికమై ఉన్నటువంటిది ఈ శ్వాస. ఇప్పుడు మన దేహంలో చెప్పుకొచ్చాం, బ్రహ్మాండంలో చెప్పుకొచ్చాం, వాక్ ప్రపంచంలో పంచభూతాలు చెప్పుకొచ్చాం. ఇప్పుడు వాయుతత్వంలో చెప్తున్నటువంటి పంచభూతాలు, హంసలో చెప్పే పంచభూతాలు. కనుక ఈ పంచభూతములు ఈ వాయువులో ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉన్న విధానములో ఈ శ్వాస అనేటువంటి దాని విధానములోని సర్వేంద్రియములో కూడా వ్యవహార విధానము కలిగి ఉన్నాయి అనేటువంటి మాట. ఎందువల్ల అంటే ఈ సర్వేంద్రియములో కూడా 20 తత్వాలు కూడా పంచభూతాల్లో ఉన్నాయి కదా. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. జల పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములు. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం చెప్పినప్పుడు ఈ పంచభూతములలో ఈ పంచభూతాంశములుగా ఉన్నటువంటి 20 తత్వములు, ఈ పంచభూతములు ఈ హంసలో చెప్పినప్పుడు ఈ సమస్త ఇంద్రియములో కూడా హంస ఆధారముతో అవి ఉన్నాయి అనేటువంటి మాట. హంస ఆధారముతో ఉండి పనిచేసుకుంటున్నాయని చెప్పనే మాట. అందువల్ల మహాత్ములు ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత శ్వాస ఆగిపోతూ ఉంటుందో అంతంత ఇంద్రియాలు జడమవుతాయి. ధ్యానములో శ్వాస పూర్తిగా ఆగిపోయిందా అని చెప్పనంటే సర్వేంద్రియములు కూడా సద్దు మనుగుతాయి. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులపశాంతి నందు. సీతారామాయణ సంవాదంలో అమనస్క యోగంలో రామచంద్రుడు ఆంజనేయ స్వామికి బోధిస్తూ స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనఃపవనములు చంచలంపకయుండు అనే పద్యంలో గొప్పగా చెప్పుకొచ్చే మాట ఏమి? సన్మనఃపవనములు చంచలింపకయుండు. ఆ ధ్యానములో ఉన్నప్పుడు, నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు, హంస యొక్క ఆశ్రయం ఉన్నప్పుడు సన్మనఃపవనములు, మనః మనస్సు, పవనము గాలి రెండు కూడా చంచలింపకయుండు ఆగిపోతాయి. ఆ విధముగా ధ్యానములో ఉన్నప్పుడు ఈ శ్వాస మనస్సు రెండు కూడా ఆగిపోయాయి అని చెప్పనంటే సర్వేంద్రియంబులపశాంతి నందు అన్నాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు, దేహంలో కదలికలు లేవేక. సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు, ఉపశాంతి కదలవేక. కారణం ఏంటని చెప్పానంటే మరి ఈ హంస యొక్క విధానములో సర్వేంద్రియములో కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఇమిడి ఉన్నాయి కనుక ఆ శ్వాస ఆగిందా అని చెప్పానంటే మొత్తం సమస్య పోతాయి, మొత్తం ఉపశమిస్తాయి. అందువల్ల మహాత్ముల యోగ సమాధిలో ఉన్నప్పుడు ఏ ఇంద్రియం పనిచేయదుగా, అన్నీ కూడా జడమై ఉంటాయి, ఏం పనిచేయవు. శ్వాస ఆగిందా అంటే ఏవి పనిచేయవు. అది యోగ సమాధి యొక్క విధానం. మరి వ్యావహారికం చేసుకో. వ్యావహారికం ఉన్నప్పుడు కూడా శ్వాస ఆగిందనుకో, ఏం అడుగు పనిచేస్తాను, ఇంకా కాళ్ళు ఆడతాయి, చేతులు ఆడతాయా, ఏమాడతాయి? దేహంలో ఉన్న అవయవాలు మొత్తం మానుకుంటాయి. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక మొత్తం ఇవి కూడా మొత్తం పడుకుంటాయి. అపర్ణ శ్వాస కనుక అట్లా ఆగి కూర్చుందా అని చెప్పారంటే మొత్తం ఆగి కూర్చుంటాయి. అపర్ణ కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, లంగ్స్ ఆడదు, కిడ్నీలు ఆడవు, ఏం ఆడవు. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో లాస్ట్లో అనుభవానికి వచ్చే అంశం అనుకో, శ్వాస ఆగిపోతే. ఇక్కడ ధ్యాన అంశముగా చెప్పినప్పుడు ధ్యానములో మహాత్ములు ఉన్నప్పుడు సన్మనఃపవనములు చంచలింపకయుండు. సన్మనఃపవనం, పవనము శ్వాస రెండు కూడా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి రెండు పూర్తిగా ఆగిపోయాయి అని చెప్పినంటే సర్వేంద్రియంబులపశాంతి నందు అన్నాడు. అవి ఆగి కూర్చుంటాయి, మొత్తం లైవ్ అయిపోతాయి. ఎందువల్లంటే ఆ శ్వాస అనేటువంటి దాంట్లో పంచభూతములు సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి ఈ పంచభూతముల ద్వారా ఏర్పడ్డటువంటి 20 తత్వాలు కనుక 20 తత్వాలు పంచభూతములకు ముడిపడి ఉన్నాయి. ఆ పంచభూతములు హంసతో చేరి ఉన్నాయి కనుక హంస అనేది ఆగిందా అంటే పంచభూతములు జడమవుతాయి. కనుక పంచభూతములు ఎప్పుడైతే జడమయ్యాయో ఇంద్రియాలలో వ్యవహారం అనేది ఉండదు. అది అట్లా అణిగిపోవటమే అది యోగ సమాధి అన్నారు. దాన్నే మాండూక్యంలో ప్రపంచ ఉపశమం అన్నాడు.
ప్రపంచ ఉపశమం. ఉపశమం అంటే ఉపశమించాయి. ఏమిటి ప్రపంచం? పంచ అంటే 5, అవే ప్రపంచం అంటే 20 తత్వాలు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పృథివీ పంచకం, జల పంచకం, అగ్ని పంచకం, వాయు పంచకం, ఆకాశ పంచకం, 20 తత్వాలు మొత్తం కూడా సప్పగా పడిపోవడమే ప్రపంచ ఉపశమం. పడిపోయాయి. అయి ఉంటుంది అక్కడ. ప్రపంచ ఉపశమం. శాంతం శివం. శాంతం ఉంటుంది. శివం శివత్వం. శివం. అద్వైతం. చతుర్థం అద్వైతం. రెండు అక్కడ లేదు, ఇక రెండో వస్తువు లేదు. ఇక చతుర్థం మన్యంతే స ఆత్మ. చతుర్థం 4వ స్థితి యోగ సమాధి అని చెప్పేసి. ఈ ప్రకారముగా ఈ పంచభూతములు, పంచభూత సంబంధమై ఉన్న 20 తత్వాలు ఈ హంస అనేటువంటి భాగంలో చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ధ్యానములో అతడు హంస యొక్క ఆశ్రయంలో ఉంటాడో, ఆ హంసాశ్రయంలో ఉన్నప్పుడు అతడు ధ్యానములో ఆ యజ్ఞోపవేతమగు హంసని ధారణ చేశాడు. ఎప్పుడైతే ఆ యోగ సమాధి ద్వారా శ్వాసను తనలో ధారణ చేసుకున్నాడో, లయింపజేసుకున్నాడో, ఏమవుతున్నప్పుడు యజ్ఞోపవీతం. యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అది పరమం శ్రేష్టమగు పవిత్రం, పవిత్రమైంది. అనగా ఈ దేహాన్ని పావనం చేస్తూ ఉన్నది ఈ హంస. ఆయుష్యం అగ్రియం. ఆయుష్యం అంటే ఎంతెంత శ్వాస ధ్యానములో ఆగుతూ ఉంటుందో అంతంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అనగా శ్వాస ఎంతెంత ఆడుతూ ఉంటుందో అంతంత ఆయువు తరుగుతూ ఉంటుంది. ధ్యానములు ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత ఆయువు పెరుగుతూ ఉంటుంది. గచ్చన్ తిష్టం సదాకాలం వాయుస్వీకరణం పరం సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భవేన్నరహ అన్నాడు ఉత్తర గీతలో పరమాత్మ స్వామిగారు. సహస్రాయుర్భవేన్నరహ. ఎవరైతే ధ్యానము ద్వారా హంసను మరి యోగ సమాధులు లయింపజేసుకుంటూ ఉంటారో అలాంటి వారు 1000 ఏండ్ల కాలం కూడా జీవించే విధానం ఏర్పడుతుంది అనే మాట ఆ శ్లోకంలో. సహస్రాయుర్భవేన్నరహ గచ్చన్ తిష్టం సదాకాలం వాయు స్వీకరణం. ఆ వాయువుని స్వీకరణం నివృత్తి మార్గంలో పయనింపజేస్తూ యోగ సమాధిలో లయింపజేసే విధానంగా ఉన్నప్పుడు ఎంతెంత లయమైపోతూ ఉంటుందో అంతంత ఆయువు వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత అది ఆడుతూ ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. శ్వాసయే ఆయువు, శ్వాసయే కాలము. అందుచేత ఆయుష్యం అగ్రియం. ఆయుష్యం బాగా పెరుగుతుంది వాళ్ళకి ధ్యానం ద్వారా. ప్రతిముంచ శుభ్రం. శుభ్రం శుభ్రత. యజ్ఞోపవేతం ద్వారా శుభ్రత. ఏమిటే శుభ్రత అని చెప్పనంటే ధ్యానములో ఉన్నప్పుడు ఆ శ్వాసని యజ్ఞోపవేతాన్ని దాన్ని ధారణ చేసినప్పుడు, ధరించినప్పుడు, యోగ సమాధిలో లయింపజేసినప్పుడు శుభ్రం. సమస్త కర్మలన్నీ కూడా మరి తొలగిపోతాయి. మనస్సు పవిత్రమవుతుంది. దేహం ఆరోగ్యవంతంగా అవుతుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. కారణం ఏంటి ఏం చెప్పానంటే అమృతధార ఏర్పడుతుంది కాబట్టి. ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమం ప్రజ్ఞోపవేతం బలం అస్తు తేజ. బలం అస్తు తేజ. తేజస్సు బ్రహ్మవర్చస్సు వస్తుంది. దేహం కాంతివంతముగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా యజ్ఞోపవేతము అని చెప్పినప్పుడు 3 ముళ్ళు కలిగి ఉంటుందని చెప్పని దాంట్లో 27 తత్వాలతో ఉన్నటువంటిది ఈ పంచీకరణ తత్వమంతా కూడా ఆ పంచభూతములతో ఉన్న శ్వాస కాబట్టి వాటితో ఎన్ని ముడిపడి ఉన్నాయని చెప్పని ఆ శ్వాసను ఎవరైతే ధ్యానములో ధారణ చేస్తారో, యజ్ఞోపవేతం ధరిస్తారో అట్టి వారికి ఇవన్నీ ఏర్పడతాయి. యజ్ఞోపవేతం బలమం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలం అస్తు తేజ. బలము అస్తు తేజ తేజస్సు అన్నీ ఆ ధ్యానములో వాళ్ళకి వస్తాయి. ఎవరైతే హంసను యోగ సమాధిలో తాను ధారణ చేసుకుంటాడో, దాన్ని ధరిస్తాడో అట్టివాడు. ఈ ప్రకారముగా మనకి ఒక భౌతికముగా ఉన్న అంశములు ఏమిటని చెప్పారంటే వాటిల్లో ఒక పారమార్థికమై ఉన్న భావాలను నిక్షిప్తం చేసి మన ముందు పెట్టారు. అవన్నీ కూడా జ్ఞాన భాండాగారములు, జ్ఞాన నిధులు, జ్ఞాన భాండాగారములు. అందువల్ల ఒకటి బాహ్యార్థం, మరొకటి అంతరార్థం. దాంట్లో ఉన్న పరంపరార్థం, అంతరార్థం ఉంటుంది. అంతరార్థాన్ని
లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థం. వాచ్యార్థాల వల్ల పొసిగే వ్యవహారం కాదు. వాచకము, వాచ్యము, వాచ్యార్థము ఇవి లోకములో సాధారణంగా ఉంటాయి. కానీ వాటిలో ఉన్నటువంటి యొక్క లక్ష్యార్థం ఉంటాయి. లక్షణావృత్తి ద్వారానే లక్ష్యార్థాలు గ్రహించాల్సి ఉంటుంది. లక్షణావృత్తి లేనివాడు లక్ష్యార్థం దర్శించే అవకాశం ఉండదు. ఈ లక్షణావృత్తి ఏమిటండి, లక్ష్యార్థం ఏమిటండి అనే మాట మీకు సందేహం కలగవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. మీ పాఠశాల బాగా సాగుతుందా అని అన్నాడు ఒక వ్యక్తి. దాన్ని నువ్వేమన్నావు? అయ్యా మా పాఠశాల బాగా సాగుతుంది అని చెప్పిన అంటావు. సాధారణంగా లోకంలో అంత విచారణ చేయరు. ఆ పదాలు వాడినప్పుడు అంతకుముందే ముద్ర మనసులో పడి ఉన్నది కాబట్టి ఆ ముద్ర అనుగుణ్యముగానే మాట్లాడేస్తారు. మీ పాఠశాల బాగా సాగుతుందా అని ఆయన అడిగినప్పుడు ఏమంటారు వీళ్ళు? బాగా సాగుతుందండి అంటారు, అంతేక రెండో విషయం ఆలోచించరు. అని అడిగాడు, ఏమయ్యా సాగుతుందని చెప్పి అన్నావు కదా, ఎంత సాగుతుంది రోజు, మూరెడా జానెడా? అది అర్థం కాదు. మరి ఏ అర్థం చెప్పాను? నువ్వు అడిగిన దానికి నేను చెప్పిన పదమే తప్ప సాగటం అంటే లబ్బర్లో సాగటమా? సాగటం అంటే పాఠశాల బాగా సాగుతుందా అని చెప్పనంటే పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుతున్నారా, మంచి మార్కులు వస్తున్నాయా, మంచి ర్యాంకులు వస్తున్నాయా, అధ్యాపకులు మంచి పాఠాలుగా చెబుతూ ఉన్నారా అన్న విధానాలుగా గ్రహించాలి అంశం. కాబట్టి ఇక్కడ వాచ్యార్థం కుదరదు. సాగుతుందా అంటే సాగుతుందనే మాట వాడటంలో అది వాచ్యార్థం. అది పొసగమడి అది పొసగదు. ఏం చేస్తాం అప్పుడు? అయ్యా అది కాదు సాగటం, అది కాదు. పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుతున్నారా, పాఠాలు బాగా అధ్యాపకులు చెబుతున్నారా అనే కోణములో లక్ష్యార్థం తీసుకోవాలి. లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము. వాని దెబ్బకు గ్రామం అంతా వణికిపోయిందయా అంటాడు ఒక వ్యక్తి. దాంట్లో ఉన్నటువంటిది ఏమిటి? అది వాచ్యార్థం. వాచ్యార్థం పొసగదు. గ్రామం వణికితే పడిపోవు గృహాలన్నీ కూడా. అందుచేత దాంట్లో పరంపరార్థం ఉంటుంది. ఆ పరంపరార్థమునే లక్ష్యార్థము అని చెప్పినాను. దాని లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము అని చెప్పిన అంటారు. ఆ గ్రామస్తులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారయ్యా అంటాడు ఒక వ్యక్తి. ఆ విషయం జరగటంతో గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పి. అంటే అంతకుముందు ఊపిరి వాళ్ళు పీల్చుకోలేదా? ఏమిటి అర్థం? అక్కడ ఒక సన్నివేశాన్ని అక్కడ ప్రగాఢముగా చెప్పటానికి చెప్పే పదాలు అవన్నీ కూడా ఎట్టకేలకు ఆ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు పీల్చుకోలేదా? ఇవి ఇట్లాగ వాక్య సంబంధమై ఉన్న అర్థాలు ఉంటాయి. అవి పొసగనప్పుడు దాని పరంపరార్థం లక్ష్యార్థాలు గ్రహించాల్సిన విధానం ఉంటుంది. అట్లాగా మనకు లోకములో ఉన్నటువంటివన్నీ కూడా భౌతికముగా పెట్టేటువంటి అంశములు, వాటిల్లో మనం పారమార్థికతను గుర్తించాల్సి ఉంటుంది. ఆ కోణములో మనం చూసినట్లయితే ఈనాడు ఆ శరన్నవరాత్రులు అమ్మవారి విధానముగా చేసుకొచ్చేటువంటి ఈ పూజా విధానము, అవతార విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఉపనిషత్తులలో వాటిల్లో అమ్మవారి గురించి ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నాం గాయత్రి మహామంత్రం గురించి. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం. అది గాయత్రం చందం పరమాత్మ స్వరూపం. ఇట్లాగా గాయత్రి అమ్మవారి గురించి మరి తైత్తిరీయ ఉపనిషత్తులో 8 మంత్రాలలో చెప్పుకొచ్చిన విధానం ఒక మంత్రమే మనం చెప్పుకోవడం జరిగింది అప్పుడు. అట్లాగా మరి ఒక మాత విధానం గురించి, అమ్మవారి గురించి వివిధ రూపాలలో వేదాలలో చెప్పడం జరిగింది. గాయత్రి మాత అని చెప్పి అన్నప్పుడు ఏం చెప్పుకొచ్చారు? అక్కడ త్రిపద 3 పాదాలు అన్నారు. షట్ కుచ్చిహి 6 ఉదరములు అన్నారు. షట్ కుచ్చిహి పంచశీర్షోపనయనే వినియోగ 5 శిరస్సులు అన్నారు. మనం అమ్మవారి ఫోటో వేసినప్పుడు 5 శిరస్సులు అనేటువంటి వేస్తాం. మరి త్రిపద 3 పాదాలు ఎట్లా? షట్ కుచ్చిహి 6 ఉదరములు 6 పొట్టలు అన్నారు. అవి ఎట్లా వేస్తాం? సరే, అమ్మవారిని మనం సాకారముగా
పంచశిరస్తులుగా దర్శించుకుని పూజ చేసుకునే విధానంలో భక్తి భావన అవన్నీ మంచిదే, అమ్మవారిని సేవించుకోవాలి, కొలవాలి. కానీ వేదాలలో చెప్పిన పదాలకి ఒక అర్థం అనేది ఉన్నది. అందుచేత త్రిపద ఏమిటి? 3 పాదములు. పంచశిరస్సులు ఏమిటా? పంచశిరస్సులు. షట్ కుచ్చిహి ఏమిటా? షట్ 6 ఉదరములు అనేటువంటి. ఓ జోషి సహోసి బలమసి బ్రాజోసి దేవానాం దామనామాసి విశ్వమసి ఈశ్వాయు సర్వవాయు అభిభూరోం గాయత్రీం ఆవాహయామి సావిత్రీం ఆవాహయామి చందర్షిం ఆవాహయామి శ్రియమావాహయామి గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవిత దేవత అగ్నిర్ముఖం పంచశీర్షోపనయనే వినియోగ అగ్నిర్ముఖం త్రిపద షట్కుచ్చి ఎన్ని దాంట్లో అమ్మవారి గురించినటువంటి దానం అంతా కూడా వస్తాయి విషయాలు. ఈ ప్రకారముగా మరి ఉపనిషత్తులలో వేదములలో చెప్పబడ్డటువంటి ఆ జగన్మాత్ర స్వరూపి అమ్మవారు జగన్మాతృ స్వరూపి వివిధ రూపాలుగా గాయత్రిగా, సరస్వతిగా, లక్ష్మిగా, దుర్గగా, అట్లనే ఇంకా త్రిపుర సుందరి, త్రిపుర సుందరి, శాకాంబరి, అన్నపూర్ణమ్మ స్థానములోనే శాకాంబరిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధముగా ఉన్నటువంటి అంశాలు మనం పెద్దల ద్వారా అధ్యయనం చేసినట్లయితే ఆ జగన్మాత యొక్క స్వరూప విధానాలు మనకి అవగాహన కలుగుతుంది, జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కనుక మానవ జన్మ ఎందుకు వచ్చిందని చెప్పని జ్ఞానాన్ని పొందటానికి. ఏమిరా ఎందుకు భోంచేస్తున్నావురా అని చెప్పి అడిగారు. బతకటానికి. ఎందుకు బతుకుతున్నావురా? తినటానికి. ఇంతేనా అర్థం? ఎందుకు ఆహారం తీసుకుంటూ ఉన్నావు? ఇయాలకి బతకటానికి. ఎందుకు బతుకుతూ ఉన్నావు అని ప్రశ్న వేస్తే జవాబు ఏం చెప్పాలి చెప్పండి? ఎందుకు బతుకుతూ ఉన్నావు అంటే తినటానికా? లోకంలో అన్ని పనులు చేస్తున్నాయి, అన్ని జీవులు చేస్తానే ఉన్నాయి. ఇప్పుడు పశువు ఉందనుకోండి, అడగండి ఏమో పశువా ఎందుకు తింటున్నావు గడ్డి అని చెప్పి అడగండి. బతకటానికి అయ్యా అని చెప్పి అంటుంది. ఎందుకు బతుకుతున్నావు ఏం చెప్పానంటే జ్ఞానం కోసం అంటుంది. అదేమన్నా బతకడానికి. ఎందుకు తింటున్నావు? బతకడానికి. ఎందుకు బతుకుతున్నావు? తినటానికి. ఇట్లా లోకంలో అన్ని జీవుల సమాధానం అంతే. 83,99,999 రకాలుగా ఉన్నటువంటి ఏ జీవులైతే మానవుని పక్కన పెట్టామనుకోండి, మొత్తం సంఖ్య 84 లక్షల రకాలని చెప్పి అన్నారు. 84 లక్షల రకాలు. వాటిల్లో 83,99,999 రకాలు పక్కన పెడితే చివరి జన్మ కట్టబడి జన్మ మానవ జన్మ. కనుక ఈ మానవ దేహము ధరించి ఉన్నటువంటి వాడు చెప్పాల్సిన సమాధానం ఏమిటి? నేను జీవనం బతకడానికి భోంచేస్తూ ఉన్నాను. ఎందుకు బతుకుతున్నాను అని చెప్పినంటే జ్ఞానం కోసంగా జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాను అనేది సమాధానం రావాలి. జ్ఞానం కోసంగా మానవ జన్మ అనేది సంప్రాప్తం అయ్యింది. అందుచేత అలాంటి ఆ జ్ఞానాన్ని పొందే విధానములో మనకి ఉపనిషత్తులు, వేదములన్నీ కూడా ఉన్నాయి. వాట్లను మనం అధ్యయనం చేసే కోణములో మరి ఆ వేదాలలో అమ్మవారి గురించి, అవతారాల గురించి ఎట్లాంటి విశేషాలు చెప్పుకొచ్చారో అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ అమ్మవారి పట్ల భక్తి భావనతో సేవ ఉన్నట్లయితే అటు భక్తి విధానములో అమ్మ అనుగ్రహం పొందుతాం, ఇటు జ్ఞానపరముగా మోక్షాన్ని పొందే అవకాశము అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత ఈనాడు మనము సరస్వతి అమ్మవారిని ఆరాధించే విధానముగా పూజ చేస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అందులో సరస్వతి అని చెప్పనంటే భారతి, హంసవాహిని, హంసవాహనం కలిగి ఉన్నటువంటిది భారతి అని చెప్పని. అమ్మవారికి హంసవాహనం, హంస స్వరూపముగా ఉన్నటువంటి అమ్మవారు హంసవాహనం, బ్రహ్మచారిణి, అట్లనే బుద్ధి ధాత్రి, వాగీశ్వరి, సమస్త వాక్కులకు ఆమె ఈశ్వరి, మరి అధినాయకగా ఉన్నటువంటి విధానం కనుక మరి ఈనాడు మనం సరస్వతి అమ్మవారు విధానములో మరి మనం ఆ సరస్వతి అమ్మవారి ద్వారా ప్రసాదింపబడ్డటువంటి జ్ఞానాంశములను మనం అధ్యయనం చేసేటువంటి విధానముగా ముఖ్యంగా ఉండాలి. ఈరోజు మనం అమ్మవారిని తలంచాము అంటే, పూజించాము అంటే ఆ సరస్వతి అమ్మవారు లోకానికి ఏ యొక్క జ్ఞానాన్ని అందించిందో, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, 8 గ్రంథాలు అందించిందో ఆ తల్లి,
అట్టి ఆ యొక్క వాక్కులను, ఆ జ్ఞానాన్ని మనం ధారణ చేయాలి మన జీవితం పావనం చేసుకోవటానికి. అది మన జ్ఞాపకం రావాలి. అలాంటి జ్ఞానాన్ని మనం అధ్యయనం చేయటమే కాకుండా ఆ జ్ఞానాన్ని మన ఇంట్లో బిడ్డలకు కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ బిడ్డలకు అలాంటి జ్ఞానాన్ని నువ్వు అందించావో వాళ్ళు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది, సంస్కారవంతులుగా పెరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళ సద్గుణాలన్నీ కూడా వచ్చేస్తాయి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. ఇది చిన్నప్పుడు పిల్లలకు నేర్పుతారు పద్యాలు. ఈనాడు చూస్తే చాలామంది పిల్లలకి శ్లోకాలు రావడం వల్ల సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. బిడ్డలకు ఎందుకు రావటం లేదు? మనకు వస్తే వాళ్ళకు వస్తాయి, మనకు రావు, వాళ్ళకేం వస్తాయి? ఇంకా మనకు వచ్చి ఉంటే మనం మన బిడ్డలకు చిన్నప్పటి నుంచి చెప్పే అవకాశం ఉంటుంది. సొసైటీలో పెద్దలకు ఏ విద్య వచ్చి ఉంటుందో ఆ విద్య పిల్లలకు కూడా వస్తుంది. ఒక వ్యక్తి వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు, ఆ బిడ్డలు ఏం చేస్తారు? అదే పని ఆరంభం చేస్తారు. వ్యవసాయం చేస్తున్న తండ్రి, ఆ బిడ్డలకు అదే వ్యవసాయం చేసే విధానం వచ్చేస్తుంది. ఇట్లాగా ఏ ఏ వృత్తులలో ఉన్నటువంటి వారు ఆ వృత్తుల విధానములో తమ బిడ్డలకు కూడా అదే వృత్తి అలవాటు కింద వచ్చేస్తుంది. నేత నేసే వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇక చక్కగా నేత నేసే విధానం వాళ్ళకు వచ్చేస్తుంది. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు. ఇట్లాగా వాళ్ళకి ఏ ఏ వృత్తులు కలిగి ఉన్నారో ఆయా వృత్తులు అలవాటు బిడ్డలకు కూడా వచ్చినట్లుగా మనలో ఏ విద్య అయితే ఉంటుందో ఆ విద్య బిడ్డలకు కూడా వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి మనం ముందు ఆ సరస్వతి మాత ద్వారా ఇవ్వబడ్డటువంటి తత్వశాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి. దానికోసం ఈనాడు మనకి శారదామాత ఆరాధనా విధానం ఏర్పాటు చేశారు. ఏదో ఊరికే ఆకారం చూసి నమస్కారం చేసుకొని ఆ ప్రసాదం నోట్లు వేసుకొని దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని అమ్మవారు అందించింది కాబట్టి దాన్ని కూడా నువ్వు గ్రహించరా. అమ్మవారు సరస్వతి మాత, విద్యారాణి, వాగ్రాణి, భారతి, సరస్వతి, శారద అమ్మవారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషారపే రజతాశలకాశ పనీష కుందమందార సుధాపయోధి చితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గలుగు భారతి. భాగవత పద్యం. ఈ ప్రకారముగా మరి ఆ భాగవతం అంతా కూడా అమ్మవారి యొక్క వాక్కు, ఉపనిషత్తులు అమ్మవారి వాంగ్మయము, భగవద్గీత అమ్మవారి వాంగ్మయము, భారతం, భాగవతం అన్ని అమ్మవారి వాంగ్మయము. కాబట్టి మనం ఈనాడు సరస్వతీ మాతను సేవించుకుంటున్నాము అని చెప్పనంటే అమ్మవారి ద్వారా ఏ శాస్త్రం అయితే లోకానికి వచ్చిందో ఆ జగన్మాత అనుగ్రహించి శంకర భగవత్పాదాచార్యుల వారి ద్వారా అద్వైతాన్ని కురిపించింది. రామానుజాచార్యుల వారి ద్వారా చక్కటి మరి తత్వజ్ఞానం, భక్తి సంబంధమైన జ్ఞానాన్ని ఆ విధంగా ఆమె ద్వారా అందించింది. లక్ష్మీనారాయణుల ద్వారా ఎంతో లోతైనటువంటి పరమార్థ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ఆ ఉపాధి ద్వారా లోకానికి అందించింది. అన్ని విద్యలు ఆమె ద్వారా రావాల్సిందే. చెప్పుకున్నాం కదా మనము. బ్రహ్మ జలధారణ ప్రచోదనాభ్యాం వేదాహ సరాంసి అస్యాం అస్థితి సరస్వతి. ఇన్ని వేదములన్నీ కూడా ఆమె యందు ఉన్నాయి కాబట్టి ఆమె ఏంటి ఎవరెక్కడ మనకి? ఆ సుషుమ్నా యందు ఉన్నటువంటి గుప్తగామిని, అంతర్వాహిని, సరస్వతి, జ్ఞానస్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి, తెల్లటి వస్త్రమును ధరించి ఉన్నటువంటి తెలుపు అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార విధానము. అలాంటి శుద్ధ సాత్వికతతో గుప్తగామినిగా, అంతర్వాహినిగా ఉన్నటువంటి ఆమెను మహాత్ములు ఆ సుషుమ్నా ద్వారములో ప్రవేశించి ఉన్నటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహించి వాళ్ళ ద్వారా
ప్రవహిస్తుంది, సరస్సుగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహమే ఈ జ్ఞాన జలధారలు. ఎంతమంది మహాత్ములు యోగ సమాధిలో ప్రవేశించారో అంతమంది నుంచి ఆ జలధారలు, జ్ఞానధారలు ప్రవహించి ఉన్నటువంటివి. కాబట్టి అలాంటి జ్ఞానధారలను మనం కూడా చక్కగా అధ్యయనం చేసి మన జీవితాన్ని పావనం చేసుకోవటానికి, తరింపజేసుకోవటానికి, ఆ విధానములో మార్గంలో పోవటానికి మహాత్ములు మనకి ఈనాడు సరస్వతి అమ్మవారిని జ్ఞాపకం చేస్తూ, అమ్మవారిని పూజించే విధానముగా మనకి తెలియజేస్తూ, అమ్మ ద్వారా ఏర్పడ్డటువంటి ఈ జ్ఞాన వాంగ్మయాన్ని మీరు ధారణ చేయండి అనే విధానముగా తెలియజేయటానికి ఈనాడు మనకు సరస్వతి అమ్మవారిని ఆరాధనామూర్తిగా మన ముందు చక్కగా ఉంచారు. కాబట్టి ఇహములో అమ్మవారిని సేవిద్దాం, భక్తిభావంతో పూజిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. ఆ జగన్మాత ద్వారా, సరస్వతి అమ్మవారి ద్వారా, భారతీ అమ్మవారి ద్వారా ఏ జ్ఞానమైతే ఇవ్వబడిందో అట్టి జ్ఞానాన్ని కూడా మనం అధ్యయనం చేసి ధరించే మార్గంలో పయనించవలసి ఉంటుంది అని చెప్పని తెలియజేసుకుంటూ, ఓం తత్సత్, ఓం హరి ఓం, హరి ఓం, హరి ఓం.